Second word on the cross. Verily I say unto thee, today shalt thou be with me in paradise. Luke 23:43. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. లూకాసు వార్త 23:43. Thank you, Amulya. Now over to Brother Vikram to share the word of God. Praise the Lord, everyone. ఒక చిన్న ప్రేయర్తో ప్రభువా, దేవ గొప్ప దేవుడా, స్తుతులకు పాత్రుడా, లోకరక్షక, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమగా నామానికి వేలాది స్తుతులు స్తోత్రం చెందుతున్నాను. నేను గడిచిన గుడ్ ఫ్రైడే నుంచి తండ్రి ఈ గుడ్ ఫ్రైడే వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి నేను స్తుతించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం తండ్రి. మేము ఇప్పుడు దాన్ని మీరు సిలువపై పలికిన 7 మాటలను ధ్యానించుచుండగా తండ్రి, మీరు మమ్మల్ని తండ్రి సిలువ చాటున మరుగుపరచమని తండ్రి, మాకు మీ పరలోక జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. చెప్పబడిన మొదటి వాక్యాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చెప్పబోచిన మిగిలిన 6 మాటల్లోని తండ్రి మీరే మాతో మాట్లాడమని తండ్రి, 2 అంచుల ఖడ్గం వలె తండ్రి మా హృదయాల్లో దాన్ని దించి తండ్రి, మేము తండ్రి సాతాను యొక్క అంధకార శక్తులతో పోరాడి తండ్రి రక్షణ వైపు అడుగు వేసే భాగ్యంగా తండ్రి మాకు దయచేయమని తండ్రి. జరగబో కార్యక్రమం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట అతనిగా బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. సో ఈరోజు సెకండ్ వర్డ్ నాకు అలాట్ చేసిన వర్డ్ వచ్చేసి క్రీస్తు శిలువపై పలికిన 7 మాటల్లో 2వ మాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను వెరీలీ ఐ సే అంటు ది, టుడే షల్ దౌ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. సో ఈ మాట చెప్పడానికి అండ్ ఎంటైర్ క్రాస్ ఈ ఇద్దరు దొంగల మధ్య మన యేసుక్రీస్తు ప్రభువుల వారికి జరిగిన సంభాషణలో ఈ మాట చెప్పినప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది అండ్ ఈ కాన్వర్జేషన్లో నేను గమనించిన ఒక 6 అంశాలని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈరోజు అంటే అన్న తక్కువ టైం ఇచ్చారు, ఐఎమ్ నాట్ షూర్, మేబీ ఇట్ ఎక్సీడ్స్ 15 minutes ఈవెన్. స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మన హోప్స్ ఆ చర్చ్ క్యాలెండర్ ఉంటుంది కదా, అందులో వర్స్ చదివితే నీ మాటలు కొద్దిగా ఉండవాళ్ళు అని వచ్చింది. బట్ ఏంటి ప్రభువా, ఈరోజు ఏమో చెప్పాలనుకున్నాను, మీరేమో మాటలు కొద్దిగా ఉండాలి అని అంటున్నారు. మనకి మాత్రం ఒక 15 minutesలోనే రక్షణ వచ్చేయాలంటే కాదు కదా, సో కొంచెం టైం స్పెండ్ చేస్తాము. సో థ్యాంక్ యూ. సో నేను గమనించిన 6 అంశాలు వచ్చేసి శోధనలు, టెంప్టేషన్స్ అండ్ సువార్త, గాస్పెల్, అండ్ దెన్ విశ్వాసము, విజ్ఞాపన, విమోచన, అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీస్, కార్యనిర్వహణ అనమాట, విధి నిర్వహణ. సో ఫస్ట్ది వచ్చి శోధనలు అంటే, సో యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినప్పటి నుంచి ఆయన అనేక శోధనలకు గురవుతూనే ఉన్నారు. ఎన్నో లేనిపోని మాటలు అంటూనే ఉంటున్నారు. ఎలా అంటున్నారంటే ఎన్నో కోడా దెబ్బలు, ఎన్నో చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, అండ్ తలపైన ముళ్ళ కిరీటము, అండ్ దెన్ సిలువ వేశారు, అండ్ దెన్ లేనిపోయిన మాటలతో దూషిస్తున్నారు. ఎలా అంటున్నారంటే, నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నారు. అలాగే వీడు యూదుల రాజట, క్రీస్తట, దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తట, వీడిని రక్షించుకోలేడు కానీ ఇతరులను రక్షించడానికి అండ్ ఇతరులను పాపాల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడట. సో ఇలా లేనిపోని మాటలు అంటూనే ఉన్నారు. అండ్ దెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇద్దరు దొంగల్లో ఎడమవైపు దొంగ కూడా ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. అంటే ప్రొవోక్ చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. వీటన్నిటిలోనూ దేవుడు ఏమైనా రెస్పాండ్ అయ్యాడా? ఆ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేశాడా? తన శక్తి ఏంటో తనకు తెలుసు. ఆయన దేవకుమారుడు, ఆయన దేవుని కుమారుడు. సో ఇవన్నీ చాలా మైక్రో థింగ్స్, ఆయనకు చాలా చాలా చిన్న విషయాలు ఇవన్నీ ఆయనకి. అంటే తను రివెంజ్ తీర్చుకోవడానికి కానీ ఆయన ఎక్కడ కానీ ఏ విషయంలో కానీ ఆ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయలేదు. అండ్ తను భూమి మీదకి వచ్చిన పని నిమిత్తం ఏదైతే తను పని నిర్వర్తించాలో దాని నిమిత్తం ఈ శ్రమలన్నింటినీ, శోధనలన్నింటినీ సహించాడు. ఎక్కడ రెస్పాండ్ అయ్యాడు రా అంటే, ఈ ఎంటైర్ సిలువ యాత్రలో ఆ దొంగకు మాత్రమే రెస్పాండ్ అయ్యి తనకి రక్షణ కలిగించాడు. ఎందుకు? తను భూమి మీదకి వచ్చిన
పని తనకు తెలుసు, అంటే దేవుడు తనకు అప్పగించిన కార్యం తనకు తెలుసు కాబట్టి దాన్ని గుర్తెరిగి ఎటువంటి అన్నెసరీ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయకోకుండా తను చేయవలసిన కార్యాన్ని మాత్రమే చేస్తూ దొంగకి రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన పని ఏంటి అంటే, తను ఒక గొర్రె పిల్లగా, ఒక పాప పరిహారార్థ బలిగా మారాలి, శిలువ పైన తన రక్తాన్ని చిందించాలి, ఆ రక్తంలో మన పాపాలన్నీ కడగబడాలి. సో ఆ పని నిమిత్తం వచ్చారు, అదే పనిలోనే ఉన్నారు. ఆ పనిలో అన్నెసరీ ఛాలెంజెస్, ప్రొవోకింగ్ వర్డ్స్, వాటన్నిటిని, లూజ్ టాక్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా తను తన పనిని నిర్వర్తిస్తున్నాడు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలా అంటే, మన జీవితాలలో మనకు కూడా, అంటే స్కూల్ లైఫ్ నుంచి అండ్ డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ టైప్గా మనకి శోధనలు అనేటివి ఉంటాయి. స్కూల్స్లో అయితే బుల్లింగ్ ఉంటుంది, కాలేజెస్లో అయితే ర్యాగింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది, జాబ్స్లో అయితే ఛాలెంజెస్ ఉంటాయి, డిఫరెంట్ టెంప్టేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని స్కూల్లో ఛాలెంజ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనము క్రిస్టియన్స్గా, క్రైస్తవులుగా, క్రీస్తు అనుచరులుగా మనమంటూ కొన్ని సిద్ధాంతాలతో మనము జీవిస్తూ ఉంటాము. కానీ అపవాది శక్తులు కూడా అంతే ఈక్వల్గా ఆపోజిట్ ఫోర్స్తో పనిచేస్తూ ఉంటాయి. సో ఒక మంచి ఉందంటే కంపల్సరీ చెడు కూడా ఉంటుంది. సో ఒక వ్యక్తి మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాడంటే వాడిని, అంటే ఆ మంచి మార్గం నుంచి తప్పించడానికి డిఫరెంట్ టైప్స్గా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తారు. సో వాటిలో ఒకటి ఏంటంటే, మనం చేయకూడని పనులని మనతో ఎలా చేయిస్తారు అంటే ఛాలెంజ్ చేయడం ద్వారా, ప్రొవోక్ చేయడం ద్వారా. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే యూత్కి కానీ ఎవరికైనా కానీ, ఒక లెట్స్ సే బాగా డీసెంట్గా ఉన్నాడు అండ్ స్పిరిచువల్గా బతుకుతున్నప్పుడు నువ్వు స్మోక్ చేయాలని అన్నారనుకో, నో ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పాడు అనుకోండి. బట్ వాడిని ఎలా ఆ పని చేయడానికి వాళ్ళని ప్రొవోక్ చేస్తారంటే, ఐ డేర్ యూ టు డూ ఇట్, ఐ ఛాలెంజ్ టు డూ ఇట్ అండ్ యూ కెనాట్ డూ ఇట్ అని కానీ. సో అలాగా టెంప్ట్ చేస్తూ ఉంటారు, అంటే ప్రొవోక్ చేస్తూ ఉంటారు, ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. సో మనము వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని, అన్నెసరీ థింగ్స్ని తీసుకొని మనము వాటిని యాక్సెప్ట్ చేసామంటే, మనం చేయకూడని పనిని ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడం ద్వారా చేసేస్తున్నాం. సో దీంట్లో మీనింగ్ ఏంటంటే, డోంట్ లెట్ దేర్ లూజ్ టాక్ ఆర్ ప్రొవోకింగ్ వర్డ్స్ బి ఎ బెయిట్, బికాస్ దే ఆర్ డ్రాగింగ్ యూ టు ఇన్ టు దే డార్క్నెస్. సో నేను ఒకసారి కార్లో రామ్దారా అన్నతో పాటు ట్రావెల్ చేస్తుంటే, జాన్, చిన్నపిల్లాడు జాన్ ఉన్నాడు. సో స్కూల్లో అన్నారంట, సో యు ఆర్ నాట్ స్మార్ట్ అని అంటే జాన్ ఆన్సర్ ఇచ్చాడంట, ఓకే థ్యాంక్ యూ, ఐ నో వాట్ ఐ యామ్ అని అన్నాడు. సో అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం అంత స్పిరిచువల్గా అంత ఇంట్లో ఉంటే, మనకు అదే చిన్నప్పటి నుంచే మనం అంత స్పిరిచువల్గా పిల్లల్ని పెంచామంటే, మనకు అది పెద్దవాడైనా కూడా మనము అలవాటు అలాగే ఉండిపోతుంది. అంటే మనకు వాక్యం కూడా ఉంటుంది కదా, బాలుడు చిన్నవాడైనప్పుడే వాడిని సరైన మార్గంలో పెడితే వాడు పెద్దవాడైనను తప్పిపోడు అని చెప్పేసి. సో అలాగా అన్నెసరీ ఛాలెంజెస్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. సో మనం చేయవలసిన డ్యూటీని మనము మైండ్లో పెట్టుకొని, మనం ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని గుర్తెరిగి మనం వాటన్నిటిని సహించి మనం విజయం సాధించాలి అని అనేది ఈ శోధల నుంచి తెలుసుకోవచ్చు. అలాగే క్రీస్తుని చూడండి, సిలువలో అంతమంది అన్ని మాటలు అంటున్నారు, నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో. నువ్వు యూదుల రాజువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. లేదా వీడు క్రీస్తట, యూదుల రాజట, దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తట, వీడిని రక్షించుకోలేడు కానీ మనల్ని రక్షించడానికి లేదా లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడట అని అంటున్నప్పుడు, దేవుడు దాన్ని ఛాలెంజ్ చేసి ఏమి యాక్సెప్ట్ చేయలేదు. బికాస్ ఆయన ఏంటో ఆయనకు తెలుసు, ఆయన వచ్చిన పర్పస్ వేరు. ఒకవేళ అదే కనుక ఆయన ఛాలెంజెస్గా తీసుకొని ఉంటే నిమిషం పని కదా. సో ఆయనను సిలువ వేస్తున్నప్పుడు అంట దేవదూతలు పైన చాలా కోపంతోనూ అండ్ పిలుపు కోసము ఆకలిగా వెయిట్ చేస్తున్నారంట, ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట. ఒక రన్నింగ్ రేస్కి మనము సిగ్నల్ ఇస్తే ఎలాగైతే రేసర్స్ పరిగెడతారో, సో ఆ విధంగా పైన దేవదూతలంతా చూస్తూ ఉన్నారంట సిలువ వేసేటప్పుడు దేవుని. సో ఒక్క పిలుపు పిలిస్తే చాలు, మొత్తం అందరినీ వ్యానిష్ చేసేస్తారు, అందరినీ నాశనం చేస్తారు. కానీ దేవుడు వాటిని అన్నింటినీ కోపంగా తీసుకొని కోపానికి గురయ్యి ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసి ఏమి ఆ శోధనలన్నింటినీ దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యంలోనికి కోల్పోబడినప్పుడు సాతాను వచ్చేసి ఏమంటది, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని అంటారు.
దేవుడు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడా? లేదు. అండ్ ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళి నువ్వు కిందకి దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అన్నప్పుడు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడా? లేదు. అండ్ నువ్వు నాకు సాగిలపడు, నాకు లొంగు, నేను నీకు ఈ లోకాన్ని ఇస్తాను అంటే దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడా? లేదు. కానీ వీటన్ని అన్నెసరీ ఛాలెంజెస్ అన్నింటినీ దేవుడు ఎక్కడే కానీ యాక్సెప్ట్ చేయలేదు. దేవుడిని ఎక్కడ మహిమపరచాలో అక్కడ మాత్రమే తను అద్భుత కార్యాలు చేశాడు. ఎక్కడ? కానాన్ వివాహంలో ద్రాక్షారసం అయిపోతే వాటిని నీళ్లతో నింపి ఆ నీళ్ళని ఏం చేశాడు? నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. అండ్ దెన్ 5,000 మంది ఆకలిగా ఉన్నప్పుడు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచి ఇంకా 12 గంపలకి దాన్ని ఎత్తాడు. సో ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చు అన్నప్పుడు, అపవాది అన్నప్పుడు ఎవరికి లాభం? అది అన్నేసరి దేవుడేం మహిమపరచాడు కదా. ఇక్కడ ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు అంటే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు. ఎంతో మంది ఆకలిని తీర్చాడు. సో ఎక్కడ మనం దేవుని మహిమపరచబడాలి, ఎక్కడ మహిమపరచాలి అనేది కూడా ఇక్కడ నేర్చుకోవాలి అన్నమాట. ఇన్ని అద్భుత కార్యాలు చేసిన వాడు ఒకసారి ఓడలో వెళ్తున్నప్పుడు, శిష్యులతో పాటు ఓడలో వెళ్తున్నప్పుడు తుఫాను, భయంకరమైన గాలి శబ్దం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. సో తన వాక్కు చేత, కేవలం ఒక వాక్కు చేత ప్రకృతిని కంట్రోల్లో పెట్టుకున్నవాడు ఆఫ్టర్ ఆల్ ఈ సైనికుల్ని తనని హింసిస్తున్న వారిని శిక్షించడము, నాశనం చేయడము పెద్ద సంగతి ఏం కాదు. కానీ అవన్నీ ఏం చేయలేదు, తను వచ్చిన పని నిమిత్తం అవన్నీ సహిస్తున్నాడు. సో ఈ శోధల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని గుర్తెరిగి, క్రైస్తవులుగా మనకున్న రెస్పాన్సిబిలిటీస్ని గుర్తెరిగి అన్నెసరీ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయకుండా ఎక్కడ మనం రెస్పాండ్ అవ్వాలో అక్కడే రెస్పాండ్ అయ్యి, ఎక్కడ మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతామో అక్కడ మాత్రమే మన పనుల్ని, మన ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయాలి. మనం చేసే పనుల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. సో దిస్ ఇస్ శోధనలో. నెక్స్ట్ వచ్చేసి సువార్త. ఈ సువార్త ఎవరు చెప్పారా, ఎవరు విన్నారా అని అంటే ఈ కుడివైపున ఉన్న దొంగ. సో కుడివైపున ఉన్న దొంగ ఎవరు చెప్పారు? కుడివైపున ఉన్న దొంగకి సువార్త ఎవరేం చెప్పలేదు కదా. సో ఈయన కళ్ళారా చూసినదనమాట. మనకు బైబిల్లో ఎక్కడే కానీ ఈ ఇద్దరు దొంగలు క్రీస్తు యొక్క అద్భుత కార్యాలు కానీ, క్రీస్తుని గురించిన వర్తమానాలు కానీ విన్నట్లు ఎక్కడా లేదు. సో ఈ దొంగ అయితే ఈ ఎంటైర్ సిల్వర్ జర్నీలోనే, క్రాస్ జర్నీలోనే ఆ సువార్త అనేది, క్రీస్తుని గురించిన సువార్త అనేది నమ్మాడు. సో మొట్టమొదటిగా ఎక్కడంటే పిలాతు దగ్గర. పిలాతు ముమ్మారు అంటాడు అనమాట. ఈయన ఫస్ట్ పిలాతు వైఫ్, ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, ఆయనకు అన్యాయం చేయకండి అని అన్నట్టు ఒక మెసేజ్ పంపుతుంది పిలాతు వైఫ్. అండ్ దెన్ పిలాతు అంటాడు, ఈయన నీతిమంతుడు, ఈయన ఎందు నాకు ఏ దోషము కనపడలేదు అని 3 సార్లు అంటాడు. ఈయన ఎందు నాకు ఏ దోషము కనపడలేదు అని చెప్పి. సో అలాగా పిలాతు అన్న మాటల్ని నమ్మాడు. మామూలుగా రోమన్ జడ్జెస్ అయితే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు, వాళ్ళు వేసే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అటువంటి జడ్జి ఈయన నీతిమంతుడు అంటున్నాడంటే ఈయన నిజంగా నీతిమంతుడే అని చెప్పేసి అతని మాటలను సువార్తగా నమ్మాడు. అండ్ దెన్ సిలువ మోస్తూ ఉన్నప్పుడు గొప్ప జన సమూహం ఆయన్ని వెంబడించిందంట. లూకా సువార్త 23వ అధ్యాయంలో చూస్తే 23 నుంచి 29 వరకు మనం చదివితే వాక్య భాగము, గొప్ప జన సమూహము ఆయనను వెంబడించింది. ఎంతోమంది ఆయన గురించి రోధిస్తూ, బాధపడుతూ, రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారంట. మామూలు ఈ దొంగ ఎవరికైనా శిక్ష విధిస్తే మహా అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వస్తారు. కానీ ఇంత గొప్ప జన సమూహము ఒక వ్యక్తి కోసం వచ్చిందంటే ఈయన సామాన్య వ్యక్తి కాదు, ఈయన నిజంగా దేవకుమారుడే. అండ్ ఆ సిలువ మోస్తూ కూడా ఏమంటున్నాడు, మీరు నా కోసం ఏడవకండి, మీ కోసము, మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్తున్నాడు. సో ఇంత ప్రేమగా, ఇంత బాధపడుతూ కూడా తన ప్రేమను ఇంతగా వ్యక్తపరుస్తున్నాడు అంటే ఇది సామాన్యుల వల్ల అయితే కాదు, ఇది నిజంగా దైవకుమారుడే, ఈయన దైవకుమారుడే అని చెప్పేసి సువార్త నమ్మాడు అనమాట. సో ఇంతవరకు క్రీస్తుకు వస్తున్న శోధనలన్నింటినీ ఈ దొంగ సువార్తగా నమ్మి విశ్వసిస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ విశ్వాసం. సో ఇంతవరకు జరిగిన శోధనని సువార్తగా నమ్మి ఆ దొంగ ఏం చేస్తున్నాడు, క్రీస్తుని విశ్వసిస్తున్నాడు. సో విశ్వాసం అనేది ఎలా కలుగుతుందంట, వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట అనేది క్రీస్తుని గురించిన మాటల వలననే కలుగును. సో ఇంతవరకు నువ్వు క్రీస్తు అయితే ఇది చేయి, నువ్వు క్రీస్తు అయితే నేను రక్షించుకో, నువ్వు క్రీస్తు అయితే మమ్మల్ని కాపాడు అని చెప్తున్నాడు.
ఆ మాటలన్నీ వింటున్నాడు. అండ్ ఈయన నీతిమంతుడు అని చెప్పి బిలాతు చెప్పినప్పుడు వింటున్నాడు. సో ఈ మాటలన్నింటినీ విని దొంగ విశ్వసించాడు. సో ఈయన విశ్వాసానికి ప్రధానమైన కారణం వచ్చేసి, ప్రైమ్ రీజన్ వచ్చేసి ఫస్ట్ వర్డ్ ఏంటి? ఆయనని ఎంతగానో హింసిస్తున్నా, చంపుతున్నా, కొడుతున్నా ఆ సోల్జర్స్ని, ఆ దుర్మార్గుల్ని రక్షించమని, క్షమించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సో దొంగ చాలా ముగ్ధుడైపోయాడు ఆయన దయాగుణానికి. ఏంట్రా ఇది, ఒక పక్క కొడుతున్నారు, మొహం పైన ఉమ్మి వేస్తున్నారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, అండ్ తన వస్త్రాలను తీసుకొని చీట్లు వేస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, అన్ని కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడా దెబ్బలు అంటే ఒక్కొక్క కొరడాకి 16 బ్రాంచెస్ ఉన్నాయంట. సో ఒక్కసారి మనం బాడీ మీద వేసామంటే 16 ప్లేసెస్లో ఇలా ఫ్లెష్ వచ్చేస్తుంది అనమాట. సో అంత దారుణంగా చెమట రక్తంగా కారుతోంది. ఇంత జరుగుతున్నా, ఇంత హింసిస్తున్నా కూడా ఈయన ఇంతగా వాళ్ళ గురించి క్షమించమని తండ్రిని ప్రాధేయపడుతున్నాడు, వేడుకుంటున్నాడు. సో సామాన్యులకైతే ఇది సాధ్యం కాదు. ఏంటి ఈయన దయాగుణము, ఏంటి ఈయన కరుణ, ఏంటి ఈయన హృదయము, ఇంత గొప్ప హృదయం ఉంది, ఈయన ఇంత ప్రేమించే హృదయం ఉంది. సో సామాన్యులకు ఇదైతే కాదు అని చెప్పేసి తను ఎంతగానో విశ్వసించాడు. సో ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క విజ్ఞాపనతో దొంగ విశ్వాసంలోకి అడుగేశాడు. సో ఇటువంటి విశ్వాసాన్ని మనము ఇంకా కొన్ని చూస్తే, గొప్ప విశ్వాసాలని చూస్తే మనం బైబిల్లో అబ్రహాం అన్నమాట. ఇవన్నీ మీకు తెలుసు, బట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సో అబ్రహాం 90 ఇయర్స్లో నీకు సంతానం కలుగుతుంది అని దేవుడు అన్నప్పుడు 90 ఇయర్స్ వచ్చే భలే చెప్పిన వాళ్ళు, నాకేం ఇప్పుడు సంతానం ఎలా కలుగుతుంది అని అనలేదు. ఓకే ప్రభువా, థ్యాంక్ యూ అని చెప్పేసి విశ్వసించాడు. అండ్ అది అతనికి నీతిగా ఎంచబడింది అనమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ నోవాహు వచ్చేసి, నీకు నేను ప్రళయం రప్పిస్తున్నాను, ఒక ఓడను బిల్డ్ చేసి నీ ఫ్యామిలీని సేవ్ చేసుకో అంటే దేవుడు చెప్పినట్టు చేశాడు. అంతేగాని మేము ఓడ చేసుకున్నాను, అంత ప్రళయం వస్తే ఎలా మమ్మల్ని సేవ్ చేస్తావని అని ఎక్కడే కానీ క్వశ్చన్ చేయలేదు, నమ్మాడు, విశ్వసించాడు. అండ్ దెన్ కొత్త నిబంధనలకు వస్తే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కనాను స్త్రీ వచ్చేసి, ప్రభువా నీ యొక్క యజమానులు తిన్న ముక్కలు మిగిలినవి కుక్కలకు వేస్తారు కదా అంటే, సరే నువ్వు అన్నట్లే కానీ నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు నీ కూతురు స్వస్థపరచబడుతుంది అని చెప్తాడు. అండ్ దెన్ రక్తస్రావం గల స్త్రీ, అన్నేళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఎన్నో ఖర్చులు ఎంతోమంది డాక్టర్స్కి చూపించుకొని కూడా తనకి ఇక్కడ బాగా కాకుంటే విశ్వాసంతో నేను ఆయన వస్త్రాన్ని ముట్టిన మాత్రాన చాలు నేను స్వస్థపరచబడతానని చెప్పేసి విశ్వాసంతో ముట్టింది. దేవుడు ఏం చెప్పాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, పొమ్ము అని అంటాడు. అండ్ జైరస్ డాటర్ చనిపోయి ఉంటుంది ఆల్రెడీ, కానీ దేవుని విశ్వాసం ఉంచాడు, వచ్చి తన కూతుర్ని బ్రతికించుకున్నాడు. అండ్ లాజరస్, మార్తా మరి. సో ఇది అసలు లాజరస్ చనిపోయి కొన్ని రోజులు అవుతుంది. ఎక్కడైనా హోప్ ఉందో? మనం ఎక్కడైనా నమ్ముతామా ఇటువంటి కాలంలో? చనిపోయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత వచ్చి మళ్ళీ తిరిగి లేపడం ఏంటి, సమాధిలో నుంచి లేపడం ఏంటి? మనమైతే ఈ పాటికి ఒక 3 days కన్నా మనము ఒక పొట్టేల్ని కొట్టేసి భోజనాలు పెట్టేసి ఉంటాం అందరికి. ఒక 3rd డేనో 5th డేనో ఫంక్షన్ చేసేసి ఉంటాం. కానీ వాళ్ళు నమ్మకంతో ఉండి, నమ్మకం లేని చోట దేవుణ్ణి నమ్మి విశ్వసించారు. అండ్ దెన్ తను లేచాడు, లేచి వచ్చి బ్రతికాడు, దేవుని స్తుతించాడు. అండ్ ఇంకొకటి శతాధిపతి, సెంచురియన్ వచ్చేసి తన సేవకుడు చావు బ్రతుకుల మధ్య ఉండే, నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా, తను బ్రతుకుతాడు అని అంటాడు. సో దేవుడు ఏం చెప్తాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తాడు? నేను ఇశ్రాయేలు జనాంగంలో ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని అంటాడు. సో ఇలాగా విశ్వాసం అనేది ఒక పని మనకు జరుగుతుంది, ఇది మనకు జరుగుతుంది అన్నప్పుడు నమ్మడం కాదు. కానీ ఎటువంటి హోప్లెస్ సిచ్యువేషన్లలో మనకి ఎక్కడ కానీ హోప్ లేదు, ఇది జరగదు, ఇంకా అయిపోయింది, పని అయిపోయింది, ఇంకా ఎవ్వరి వల్ల ఏమీ కాదు అన్నప్పుడు నమ్మడమే విశ్వాసం అన్నమాట. సో ఈ దొంగ అటువంటి విశ్వాసాన్నే కలిగి ఉన్నాడు. ఎలాగానంటే అది హోప్లెస్ సిచ్యువేషన్. ఇప్పుడు నాతో పాటు సమానంగా శిక్షలు అనుభవిస్తూ ఉన్నాడు, నాకన్నా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, నాకన్నా అర్లీగా చావబోతూ ఉన్నాడు, నాకన్నా ఎక్కువ దెబ్బలు, చెమట రక్తంగా కారుతూ ఉంది. సో అతన్ని నేను ఎలా రక్షించమని అడుగుతాను? అసలు ఆ థాట్ అన్నా వస్తుంది ఆ మైండ్లోకి. ఒకవేళ నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నాకు రాదు.
సో జనరల్గా చెప్తున్నా అటువంటి థాట్ కూడా రాదనమాట. సో ఎంత గొప్ప విశ్వాసం అంటే తాను చావు బ్రతుకుల్లో ఉంటున్న యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి, ఆయన సువార్త నమ్మి విశ్వసించి అడగడం అనేది నాకు తెలిసి అంటే ఉన్న విశ్వాసాల్లో అన్నింటికి గొప్ప విశ్వాసం అని చెప్తున్నాను. అంటే హోప్లెస్ సిచ్యువేషన్, తనతో పాటు చావబోతున్నాడు, ఈయనేంటి నన్ను రక్షించేది అని అనుకోలేదు. కానీ వాటన్నింటినీ ఆ సువార్త నమ్మాడు, క్రీస్తుని గురించిన సువార్త నమ్మి తను ఆ సైనికుల్ని క్షమించమని దేవునికి విన్నపం చేసుకున్న దాన్ని నమ్మి వాటిని క్షమించాడు అనమాట. సో మనం ఏంటంటే మనకు వస్తున్న శోధనలన్నింటినీ సహించి సువార్తను నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచాలి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాపన ఎవరు చేస్తున్నారు అని అంటే కుడివైపున ఉన్న దొంగ అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇద్దరు, కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ ఉన్నారు. సో వాళ్ళ పేర్లు బైబిల్లో అయితే వ్రాయబడలేదు, కానీ యాజ్ పర్ ద హిస్టారికల్ ఎవిడెన్సెస్ కుడివైపున ఉన్న దొంగ పేరు డిస్మస్, ఎడం వైపున ఉన్న దొంగ పేరు జస్టస్. ఓకే, డిస్మస్ అంటే మీనింగ్ ఏంటంటే అస్తమిస్తున్న సూర్యుని వైపు ఆకర్షింపబడేవాడు, అస్తమిస్తున్న సూర్యుని వెలుగు వైపు ఆకర్షింపబడేవాడు. జస్టస్ అంటే మీనింగ్ ఏంటంటే శిలాహృదయం. సో ఈ డిస్మస్ అనే దొంగ ఇంతవరకు ఉన్న క్రీస్తు కలిగిన శోధనలన్నింటినీ సువార్తగా నమ్మి విశ్వసించి ఇప్పుడు దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు అంటే యేసు అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సువార్త పాఠ్యభాగాల్లో 4 బుక్స్లో యేసు అని సంబోధించింది ఈ దొంగ మాత్రమే. యేసు అంటే మీనింగ్ ఏంటంటే రక్షకుడా అని, రక్షకుడు. సో క్రైస్ట్ అంటే అభిషిక్తుడా అని, క్రీస్తు అంటే అభిషిక్తుడా అని. సో ఇంతవరకు మిగిలిన ఎడం వైపున దొంగ కూడా ఏం చెప్తున్నాడంటే నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని అంటున్నాడు. అంటే అదొక హేళనగా చేస్తున్నాడు. ఇప్పుడు ఒకరి పేర్లో, ఎవరి పేర్లో ఉన్న రాజు అని ఉంది అనుకోండి, వీడి ముఖము వీడి పేరు రాజు అంట, వాడిని ఇసుక శకల్ దేక్ అని అంటాం అనమాట. అంటే ఈ ఫేస్ చూడండి, వీడేమో ఇట్లున్నాడు, వీడి ఫేస్ ఏమో రాజు అని అంట. సో అట్లా అంత అవహేళనగా ఈ క్రీస్తు అంట. సో నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. నువ్వు అభిషిక్తునివి కదా, నువ్వు అభిషిక్తునివి అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళనగా అంటున్నాడు. కానీ ఈ దొంగ మాత్రం ఏమంటున్నాడంటే, కుడివైపున ఉన్న దొంగ మాత్రం ఏమంటున్నాడంటే యేసు అని సంబోధిస్తున్నాడు. సో ఇంతవరకు చెప్పినట్టుగా 4 సువార్త పాఠ్య భాగాల్లో యేసు అని సంబోధించింది ఈ ఒక్క దొంగ మాత్రమే. యేసు అంటే రక్షకుడా అని. ఇంతవరకు నేను చేసిన పాపాలన్నింటినీ క్షమించు, యేసు నన్ను సేవ్ చేయి, సేవియర్, రక్షకుడు. సో అలా దేవునికి మొరపెట్టుకున్నాడు. తన పేరుకు తగ్గట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోతున్నారు కాబట్టి, అంటే ఆత్మను తండ్రికి అప్పగించబోతున్నారు కాబట్టి అస్తమిస్తున్న సూర్యుని వైపు ఆకర్షించబడ్డాడు అని విజ్ఞాపన చేశాడు. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పేసి విజ్ఞాపన చేశాడు అనమాట. సో యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే ఏం చేశారు, ఆయన విజ్ఞాపనను స్వీకరించి తనకు ఇమ్మీడియట్గా విమోచన కలిగించాడు, రక్షణ కలిగించాడు. ఏమని కలిగించాడు అని అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అని అన్నాడు. సో ఇంతవరకు దొంగ మనం చూసిన 4 అంశాల నుండి, అంటే శోధనలన్నింటినీ సువార్తగా నమ్మి విశ్వసించి విజ్ఞాపన చేసి రక్షణ పొందుకున్నాడు. సో ఎటువంటి విశ్వాసం ఈయనదంటే, ఈయన ఎట్లా విజ్ఞాపన చేస్తున్నాడు అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక హాస్పిటల్లో ఒక వెంటిలేటర్, ఇది అంటే ఒక గొప్ప దైవజనుడు చెప్పిండేదే నాకు నచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో హాస్పిటల్లో ఒకటి వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ ఉన్నాడు, ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఐసీయూలో ఉన్న పేషెంట్ హీ కెన్ మూవ్ అండ్ అతనికి ఒక బజర్ ఉంటుంది. ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ బజర్ ప్రెస్ చేస్తే అటెండర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఆయనకి హెల్ప్ చేస్తారు. బట్ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఆల్మోస్ట్ 95% లైఫ్ అయిపోయినట్టే. మేబీ ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ కూడా అయ్యిండొచ్చు కొన్నిసార్లు. సో ఎటువంటి మూమెంట్ లేని పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే ఈ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని ఐసీయూలో ఉన్న పేషెంట్ హెల్ప్ అడుగుతున్నాడు. సో ఇక్కడ వెంటిలేటర్లో ఉన్న పేషెంట్ వచ్చేసి యేసు ప్రభుల వారు, ఐసీయూలో ఉన్న పేషెంట్ వచ్చేసి ఒక దొంగ. ఏంటంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, తనకన్నా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని నన్ను జ్ఞాపకం తెచ్చుకోవాలని చెప్పేసి విజ్ఞాపన చేస్తున్నాడు, హెల్ప్ అడుగుతా ఉన్నాడు. సో అంత గొప్ప విశ్వాసంతో అడిగాడు. అండ్ దేవునికి అది నచ్చి
తనకి ఇమ్మీడియట్గా విమోచన కలిగించాడు, రక్షణ కలిగించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పేసి విమోచన కలిగించాడు. అండ్ ఈ దొంగ, మనం జనరల్గా దొంగలు ఏమని డిస్కస్ చేసుకుంటారంటే, ఒక్క దొంగతనం చేస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంటారు. కానీ ఈ దొంగ ఫైనల్గా దొంగతనం చేసింది వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి మనసు. సో తన మనసు దొంగతనం చేశాడు, పరలోకంలో ఎటర్నల్ సెటిల్మెంట్ కొట్టేశాడు, తన స్థానాన్ని పరదేశంలో సుస్థిరం చేసేసుకున్నాడు. సో అటువంటి విశ్వాసమే మనం కూడా కలిగి ఉండాలి. అంటే మనము ఇంతవరకు ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎంత మన లైఫ్లో ఎన్నో ఘోరమైన పనులు చేసినప్పటికీ, మనది ఎంత శిలాహృదయం అయినప్పటికీ, నీవు యేసుక్రీస్తు ప్రభుల వారిని, మనమంతా యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించి తన వైపు తిరిగి ఒక్కసారి యేసు అని అడిగితే, ఇమ్మీడియట్గా యేసు నన్ను రక్షించు అని విజ్ఞాపన చేసుకుంటే ఇమ్మీడియట్గా మనకి విమోచన అనేది కలిగిస్తాడు. మనకు ఒక రెఫరెన్స్ కూడా ఉంటుంది 1 జాన్లో, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కాబట్టి మనము మన పాపాలను ఒప్పుకొని ఆయన్ని వేడుకుంటే ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడంట. సో ఇంతవరకు ఎన్ని మనము పాపాలు చేసినా, ఎన్ని విషయాల్లో ఉన్నా కూడా మనం ఒక్కసారి దేవుని వైపు చూసి యేసు నన్ను రక్షించు అని అంటే మనకు కూడా మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సో ఈ విధంగా మనం కూడా మన జీవితాల్లో మనం దేవుణ్ణి విజ్ఞాపన చేయాలి. లాస్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ. అంటే రెస్పాన్సిబిలిటీ దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, టిల్ ద లాస్ట్ బ్రెత్, అంటే దేవుడు తన చివరి శ్వాస వరకు కూడా తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన కార్యాన్నే చేస్తూ ఉన్నాడు. అంటే క్రాస్లో ఎన్నో శోధనలు ఎదురైనప్పటికీ ఏమీ వాటిని పట్టించుకోకుండా జస్ట్ ఈ దొంగకు మాత్రమే రెస్పాండ్ అయ్యి తనకి రక్షణ కల్పించాడు. అది తను వచ్చిన పనే అది కదా, అందరికీ రక్షణ కల్పించాలి, అందరి పాపాలని కూడా కడగాలి అని చెప్పేసి. సో మనం కూడా మనకు క్రైస్తవులుగా, క్రీస్తు అనుచరులుగా, క్రైస్తవ సిద్ధాంతాలతో మనం కూడా మనకు ఏర్పరచుకున్న కొన్ని డ్యూటీస్ని మనం కూడా మన నలుగురిని రక్షణ మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. అటువంటి కార్యనిర్వహణ రెస్పాన్సిబిలిటీస్ మనం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా రక్షణ కల్పించాడు, ఒకరికి రక్షణ కల్పించాడు. తెలుసా ఎవరికో? సిలువ పైన. ఎగ్జాక్ట్లీ. సో ఒక సోల్జర్, ఒక శతాధిపతి, సెంచురియన్, హీ పేస్ ద జీసస్ సైడ్, దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి సైడ్కి బల్లెంతో పొడిస్తే తనకి ఆ బ్లడ్ అంతా కూడా షెడ్ అవుతుంది, స్ప్లాష్ అవుతుంది కళ్ళ మీద. హీ వాజ్ బ్లైండ్ ఇన్ వన్ ఐ, ఆయన బ్లైండెడ్ అంట. సో ఆ బ్లడ్ పడంగానే తనకి విజన్ వచ్చేస్తుంది, హీల్ అయిపోతాడు అనమాట. సో ఆ మూమెంటే, తన బ్లడ్ పడంగానే హీల్ అయిపోగానే ఏం చేస్తాడు, తన ర్యాంక్ని, అంటే ఆ సెంచురియన్ ర్యాంక్ని, తన పొజిషన్ని, తన స్వాట్ని అన్నింటినీ అక్కడ వదిలేసి క్రీస్తు ఫాలోవర్గా మారిపోతాడు అనమాట. క్రీస్తు అనుచరుడుగా మారిపోయి సువార్థికునిగా పనిచేస్తాడు. అండ్ దానికి తగిన ప్రతిఫలం ఆయనకి ఏంటంటే, హీ వాజ్ బీహెడెడ్, అంటే ఎగ్జిక్యూట్ చేయబడ్డాడు అనమాట, తల ఛేదించబడింది. అండ్ ఆయన దాని తర్వాత ఆయన సెంచురియన్గా, ఒక క్రూరమైన సోల్జర్గా ఉన్నవాడు సెయింట్గా మారబడ్డాడు అనమాట. ఆయన పేరు ఏంటంటే లొంగినెస్. బైబిల్లో లేదు కానీ, సో దిస్ ఇస్ ఫ్రమ్ ఆల్సో ద హిస్టారికల్ ఎవిడెన్సెస్. సో లొంగినెస్. సో అలాగా అటువంటి కార్యనిర్వహణ మనం కూడా కలిగి ఉండాలి. మనం ఇంతవరకు మన లైఫ్లో ఎన్ని పనులు చేసినప్పటికీ మనము దేవుని వైపు తిరిగి యేసు మమ్మల్ని రక్షించు అని ఆయన్ని వేడుకుంటే ఆయన మనకు పరలోకంలో స్థానాన్ని సుస్థిరం చేస్తాడు. సో ఇలా మనం వేడుకోకపోతే, మనము అవన్నీ గుర్తిరగకపోతే, మనకి ఇలాంటి గుడ్ ఫ్రైడేలు ఎన్నొచ్చినా, ఎన్నిసార్లు మనం చేసుకున్నా, ఇది ఒక ఆచార క్రమమైన ఆరాధనగానే ఉండిపోతే తప్పితే మనం రక్షణ మార్గంలో వెళ్ళే కార్యక్రమంగా అయితే ఉండదు. సో ఆ దొంగ వంటి విశ్వాసం, అంటే శోధనలను సహించి మనము సువార్తగా నమ్మి క్రీస్తుయందు విశ్వసించి దేవుని వైపు చూసి విజ్ఞాపన చేస్తే యేసు అని మనం వేడుకుంటే మనకు కూడా తప్పకుండా రక్షణ వస్తుంది అనేది ఈ వాక్యంలో నుంచి, అంటే ఈ ఒక్క మాట నుంచి నేను కనుగొన్నాను. అంటే నేను దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి మొదట నా వందనాలు. అండ్ సంఘ కాపరి అయినటువంటి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.